దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక రాత్రి మరి దేవుని మాటలు చెప్పడానికి మరి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. చూద్దాం వాక్యంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ అధ్యాయంలో నీతిమంతులు విజ్ఞాపన మరి ఆయన ఆలకిస్తాడంట. నీతిమంతులు ప్రార్థనలు, నీతిమంతుల విజ్ఞాపనలు మరి దేవుడు ఆలకిచ్చే దేవుడు. వీళ్ళారా చూడండి, ఈరోజు నీతిమంతుల ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు. ఈరోజు నీతిమంతులు ఎవరైతే యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని ఆయన ఆలకించే దేవుడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ప్రియులారా గమనించండి, ఆయన నీతిమంతుడు గనక మరి ఆయన నీతిమంతుల ప్రార్థనలో ఆలకించే దేవుడు గనక మన నీతిమంతులు ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్న దేవుడు. ప్రియులారా గమనించండి, ఈరోజు ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆ కార్యాలని మీకు కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ప్రియులారా గమనించండి, మరి ఆ కాలంలో అయితే మరి వాళ్ళకి ఇల్లులు లేవు, బంగ్లాలు లేవు, ఐశ్వర్యాలు లేవు, ఆస్తులు లేవు, కారులు లేవు, బళ్ళు లేవు, ఏమీ లేవు. ప్రియులారా గమనించండి, ఇవాళ యేసుప్రభు గారు మనము నీతిమంతులుగా ఉంటున్నాం కనుక, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక మరి ఆయన మనల్ని అలా ఆస్వాదించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశీర్వాదము ఎంతో ఉన్నతమైనది, ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, ఆయన ప్రణాళిక మన మీద ఎంతో ఉన్నతమైనది. ప్రియులారా గమనించండి, ఆయన నీతిమంతులను ప్రేమిస్తున్నాడు, అలాగే పాపులను కూడా ప్రేమించే దేవుడు. ఈరోజు పాపులను కూడా ప్రేమించకపోతే మన భారతదేశంలో అనేక మంది పాపులు, బోల మంది పాపములు నిండి ఉన్నారు. సాతానుడికి పట్టికిని పీడించి నేను అనేకమైన పనుల ద్వారా శాపము, పాపము, అలాగే వ్యభిచారము, దొంగతనములు, దోపిడీలు, దౌర్జన్యాలు అనేక మంది లోకములో ఉన్నారు. వాళ్ళని కూడా ప్రేమించే దేవుడు. ఆయన యొద్దకి ఈ రాత్రి ఆయన యొద్దకి పాపులు వస్తే గనక మరి ఆయన పాపాలని కడిగి వేసి మరి వాళ్ళను కూడా నీతిమంతులుగా చేసి వాళ్ళని రాజ్యంలోకి వారసులుగా చేయడానికి అది సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన మనలోనే ఉన్నాడంట. ఆయన మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నాడు గనక మనం ప్రార్థనకి వెళ్ళగలుగుతున్నాము, మనం ప్రార్థనకి వెళ్ళి మన పాటలు పాడగలుగుతున్నాము, మన వాక్యం చదవగలుగుతున్నాము, మన ఆరాధన చేయగలుగుతున్నాము. ప్రియులను గమనించండి, ప్రతి మాట కూడా మీరు క్రాస్ చేస్తూ అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దైవజనులు చెప్పిన వాక్యాలు మీరు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నట్లయితే మరి దేవుడు బహుగా మీ కుటుంబాన్ని దీవించబడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో అద్భుతమైన కుటుంబాలు మిమ్మల్ని దీవించబడ్డాడు దేవుడు. దీవించకపోతే గనక మీరు బిల్డింగ్లో ఉండలేరు, మీరు కారులో తిరగలేరు, మీరు బళ్ళు మీద తిరగలేరు. పిల్లలు గమనించండి, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు. కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, తిరగడానికి వాహనాలు ఇచ్చాడు, ఉండడానికి బంగ్లాలు ఇచ్చాడు. కానీ ఆయన స్తుతించే వాళ్ళు చాలామంది తక్కువగా ఉన్నారు. మరి అన్నీ ఇచ్చిన దేవుడు మనకి ఏసీ ఇచ్చాడు, ప్రతి అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చే దేవుడిని మనం ఆరాధించడం మానేసి మనం నామకద్దముగా ఆదివారం వెళ్ళి ఆ కంతసోపే ఆ 2 గంటలు మనం మందిరంలో ఉండి పాటలు పాడి ఆరాధించి వాక్యం చదివి మెసేజ్లు చెప్తే అది వ్యర్థము. అందుకే ప్రభు అంటూ ఉంటాడు, ప్రభా ప్రభా అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో చేరడు, కానీ తండ్రి చిత్తాన్ని చేసినవాడు అక్కడే పరలోక రాజ్యాన్ని చేరతారన్నాడు. ప్రియులారా గమనించండి, తండ్రి చిత్తాన్ని మనం చేయాలి, దేవుని చిత్తాన్ని మనం చేయాలి. ఆయన రక్తంతో మనం కడుక్కున్నాడు కనుక, ఆయన రక్తంతో మన పాపాన్ని తీసివేశాడు కనుక మనం మరొకసారి మీకు ఈ మాటలో చెప్పడానికి జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతిమంతుడు, అందుకే మనల్ని కూడా నీతిమంతులుగా చేశాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు మనం బయటికి వెళ్ళామంటే మనల్ని ప్రేమిస్తున్నారంటే, మనల్ని గౌరవిస్తున్నారంటే, మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నారంటే అది ఏ ప్రేమ అనుకుంటున్నారు? దేవుని ప్రేమ. ప్రియులారా గమనించండి, మరి లోకస్తులు వెళ్తే గనక, మరి దేవుని తెలియని వాళ్ళు వెళ్తే గనక వాళ్ళని ప్రేమించరు, వాళ్ళని ఆదరించరు, వాళ్ళని మంచి చెడ్లు చూడరు. కానీ మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని ఆదరిస్తున్నారు, మనల్ని చేరదీస్తున్నారంటే అది దేవుని ప్రేమ. ప్రియులారా గమనించండి, మరి మన బిడ్డలందరూ కూడా చూసిన ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డలు కూడా మీరు ఒక్క మాట గమనించండి, ఆయన మనలో ఉన్నాడు అనే మాట మీరు గమనించి మీరు సిద్ధపడి ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే మరొకసారి యాకోబు పత్రిక 5:16 ఈ విధంగా రాయబడి ఉంది కనుక దాన్ని బట్టి మనం ఎదరికి నడుపుతాం. మరి దేవుడు ఈ కొన్ని మాటలు మీ ఎన్నికల్లో దీవించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, దైవ దేవ, ఈ ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్ర ప్రభువా. మీకోసం కొన్ని మాటలు చెప్పాం నాయన. నువ్వు ఉన్నవాడు నాయన ప్రభా, నీతిమంతుల పక్షాన ఉన్నవాడు, పాపుల పక్షాన ఉన్నవాడు నాయన.
నాయన అందరిని ఆశీర్వదించే దేవుడు ప్రభా, ప్రతి కుటుంబంలో ఆశీర్వదించే దేవుడు నాయన. నాన్న నువ్వు ఉన్నతమైన సంపన్నుడు కనుక ప్రభా మమ్మల్ని కూడా సంపన్నులుగా చేసావు నాయన. అందుబట్టి వందనాలు, స్తోత్రాలు. ఒకవేళ మా బిడ్డల్లో ఎవరైనా ఘోరమైన పాపం చేస్తే కనుక ప్రభా మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. సేవకులుగా మేము చేసే ప్రార్థనలు, సేవకులు చేసే ప్రార్థనలు బిడ్డలకి దీవునికరంగా తయారు చేయండి ప్రభా. ఆ విధంగా నాయన నడిపించమని అడిగినాం ప్రభా. రాత్రికాల సమయంలో మా ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డల హృదయాల్లో మీరు ఉండి నాయన ప్రభా వాళ్ళందరినీ రాజ్యంలో తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.